హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మీరు టీ కాఫీలు తాగారా? టిఫిన్స్ రెడీ అయినాయా? చేశారా లేదా? కామెంట్ చేయండి. మాదైతే వర్క్ స్టార్ట్ అయింది. ఏం చెప్పాలి, టైలర్ వర్క్ అయితే ఇట్లే ఉంటుంది ఫ్రెండ్స్. నైట్ అంతా టీచింగ్ చేసినా నా కళ్ళు మూసుకొని పోతున్నాయి. అయినా తప్పదు. ఈ వరకు ఎప్పుడు సీజన్ ఉంటే ఇంతే ఫ్రెండ్స్, టైం టేబుల్ ఏమి ఉండదు. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా కొంచెం టైం ఉంటుంది, కానీ టైలర్కి అయితే టైం టేబుల్ ఉండదు ఫ్రెండ్స్. తినడానికే టైం దొరకదు. సండే గిండే ఏమీ ఉండదు కదా. అందు గురించే ఇంకా పొద్దున్నైతే నేను టీచింగ్కి అయితే కూకున్నా, కాకపోతే వర్క్ చాలా ఉంది. మీరు ఏం చేస్తుండ్రు ఫ్రెండ్స్? టీ కాఫీలు తాగారా లేదా? కామెంట్ చేయండి. మళ్ళీ మీ పని ఎంతవరకు వచ్చింది? మా దగ్గర అయితే షాప్ ఓపెన్ చేసిన, టీచింగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇది ఎమర్జెన్సీ, ఇప్పుడు ఇవ్వాలి, పెళ్లి కూతుర్ని చేస్తారంట, అందు గురించి చేస్తున్నా. ఏదంతా టీచింగ్ చేసినా కదా, అందుకే ఓపిక తక్కువైంది. మేమైతే టీ తాగినాం. చాయ్ బిస్కెట్ అయితే అలవాటు, రోజు చాయ్ బిస్కెట్ అయితే చేసినాం ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసి సమ్మర్ అని అందరికీ హాలిడే, మాకైతే ఫుల్ డే. ఎందుకంటున్నాను అనుకుంటున్నారా? సమ్మర్ ఉంటేనే కదా మరి మాకు ఫుల్ పని ఉంటుంది. టైలర్లకు సమ్మర్ అందరికీ ఉంటే టైలర్లకు ఉండదు ఫ్రెండ్స్. మరి పెళ్ళిలో ఫుల్ ఉండేది అప్పుడే. మా దగ్గర అయితే నేను ఫేమస్ ఏంటంటే, చుట్టుపక్కల మా దగ్గర చాలా అంటే వీధి నాటకాలు అంటారు కదా, అవి. ఆ పూలు ఇక్కడి కన్నయ్య, వీధి నాటకాలు అంటారు కదా, రిస్క్ పెళ్ళిళ్ళతో పాటు ఇవి ఒక వీధి నాటకాలకైతే ఇవి కూడా ఉంటాయి. చూడండి, ఫ్లవర్స్ స్టిచ్చింగ్ చేయాలి. ఒక ఊరికి అయిపోయింది కదా అనుకుంటే ఇంకొక ఊరికి ఆర్డర్ వస్తుంది. ఒక ఊరికి మా సరిపోయి అయిపోయింది కదా అనుకుంటే మళ్ళీ ఒక ఊరికి ఆర్డర్ వస్తాయి. ఇంతకుముందు 2 ఊర్లకు అయితే టీచింగ్ చేసి పంపించిన తర్వాత మళ్ళీ ఒక ఊరికి ఆర్డర్ అయితే వచ్చింది, ఇంకా స్టిచ్ చేయలేదు. ఇవైతే టీచింగ్ చేయాలి, అంటే చేసిన తర్వాత ఇట్లా చెంకీలు అయితే కుట్టాలి. ఎందుకంటే వీధి నాటకం ఆడే వాళ్ళకి ఇవి చిన్నవైతే ఇక్కడ పెట్టేస్తారు, బంతి పూలని అన్నీ. ఇంకా ఇవి ఫేమస్, నేనే ఇక్కడ కుట్టేదాన్ని, ఎవరికి అయితే రాదు. ఈ చుట్టుపక్కల 32 పల్లెలు ఉన్నాయి మా ఊరికి. ఆ పల్లె దాకా మొత్తం నేనే టీచింగ్ చేసిస్తా. ఇవి సమ్మర్ వచ్చిందంటే వీధి నాటకాలు మరి ఉంటాయి, మళ్ళీ వచ్చి పెళ్ళిళ్ళు ఉంటాయి. అందులో సందులో ఉంది ఇల్లు అనుకుంటే ఎక్కువ రావేమో అనుకుందాం, కానీ రోడ్డుకు షాప్ ఉంది కదా, టైలర్ షాపు. అందులో చాలా టీచింగ్ చేయడానికి అన్ని రకాలు వస్తాయి. అందు గురించి అన్నీ చేయక తప్పదు కదా. ఏం చేయాలి ఫ్రెండ్స్, టైలర్ల కష్టాలు అయితే ఇట్లే ఉంటాయి. పండగ ఉన్న రోజు పండగ చేయొద్దు, పండగ లేని రోజు పండగ చేసుకోవాలి. అంటే ఈ టైలర్లది టైలర్లకు పండుగ ఉన్న రోజు పండుగ చేసుకోవడానికి టైం ఉండదు. పొట్టి రోజు అయితే చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకుంటుంది అంటే పండుగకి టీచింగ్ చేసి అన్ని బట్టలు ఇవ్వాలి కదా, అయిపోయిన తర్వాత మనం పండుగ చేసుకోవాలి. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఏమన్నా అంటే మంది ఏమంటారు, అమ్మ పైసలు రావా అంటారు. కరెక్టే,
పైసలు వస్తాయి, లేదు అనట్లేదు, పైసలు వస్తాయి కరెక్టే, కానీ సంతోషం అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే ఎంజాయ్మెంట్ ఉండదు. అందరూ పెళ్ళిళ్ళకి వెళ్తే మనం టీచింగ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎంజాయ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. అందు గురించే టైలర్లకు అయితే ఇంకా హాలిడే ఉండదు. అది మనం తీసుకుంటే మాత్రమే హాలిడే, గవర్నమెంట్ హాలిడే మాత్రం ఉండదు. ఇంకా పండుగలు అవి వచ్చినాయంటే ఇంకా చెప్పేది అవసరం లేదు. ఫుల్ డే అంటే ఫుల్ నైట్ డే, 2 ఫుల్ డేలే అట్లా ఉంటుంది. కాబట్టి ఇక టైలర్లకు అయితే ఇదే నా వరకు, కానీ నాకు తెలిసిన వరకు నేను ఒక్కదాన్ని అనుకుంటాను, అందరూ టైలర్లకు అయితే ఇదే ఉంటుంది. చూడండి, ఇప్పటి వరకు అయితే నేను బ్లౌజులు స్టిచ్ చేయాలి, చాలా అంటే చాలా ఉన్నాయి, అన్నీ చేసి ఈరోజు ఇవ్వాలి. అందుకే పొద్దున్నే కూకున్నా. నాకైతే కొంచెం నైట్ అంతా చేసినందుకు నీరసం వస్తుంది, అయినా తప్పదు, చేయాలి. మ్యారేజ్ ఇవి కదా, పెళ్ళిళ్ళవి కదా, కంపల్సరీ టైంకి ఇవ్వాలి. ఓకేనా మరి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి అబ్బా. ఇంకా వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. ఓకేనా, ఓకే మరి ఉంటా.